అందరికీ నమస్కారం. గతంలో అంటే 2014 నుంచి 19 పీరియడ్‌లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న రేషన్ బియ్యాన్ని పదిలపరుచుకోవడానికి, భద్రపరుచుకోవడానికి మరియు అక్రమంగా బయటకి తరలిపోకుండా చూసుకోవడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్‌కి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సివి ఆనంద్ గారు కూడా ఛార్జ్ తీసుకున్న 2 సంవత్సరాల్లోపే తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 800 కోట్ల రూపాయలకు పైగానే ఖజానాకి సేవ్ చేయడం జరిగింది. రేషన్ అంటే రైస్ ప్రొక్యూర్మెంట్ చేసిన దగ్గర నుంచి రేషన్ షాప్స్ ద్వారా ప్రజలకి ఆ బియ్యాన్ని పంపిణీ చేసేంత వరకు టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్లారు సివి ఆనంద్ గారు. సివి ఆనంద్ గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన చేంజెస్ అనేటివి నేటికి కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక బెస్ట్ కేస్ స్టడీ లాంటిది. రైస్ ప్రొక్యూర్మెంట్ చేసుకున్న తర్వాత రైస్ మిల్లర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ బయట నుంచి వచ్చి ఆ పీడిఎస్ రేషన్ బియ్యంలో కల్తీ ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవడం కానీ, నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవడం కానీ, తప్పు చేస్తే శిక్షార్హులు అని ఆదేశాలు కూడా వారికి జారీ చేయడం కానీ, వారి రైస్ మిల్లర్స్ ను కూడా ఎంగేజ్ చేసుకుని, అసోసియేషన్స్ ను కూడా ఎంగేజ్ చేసుకుని వారిని చైతన్యపరచడం కానీ, మిల్లర్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా స్టాక్ పాయింట్స్ కి చేరుకునే క్రమంలో ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కూడా జిపిఎస్ ట్రాకింగ్ డివైజెస్ అమర్చి వారికంటూ ప్రత్యేకమైన రూట్ అనేది అలాట్ చేసి, ఆ రూట్ డైవర్షన్ కానీ ఇఫ్ ఇన్ కేస్ కానీ అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఇమీడియట్ గా అలారం రైజ్ అయ్యే విధంగా టెక్నాలజీని ఎంగేజ్ చేసుకుని విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఫాలో అప్ చేసే విధంగా అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంలో మార్పులు తీసుకొని వచ్చి ఆ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా స్టాక్ పాయింట్స్ కి చేరిన తరువాత ఆ స్టాక్ పాయింట్స్ లో కూడా సీసీటీవీ పర్యవేక్షణలో 24/7 పర్యవేక్షణలో ఉండే విధంగా చూసుకుంటూ మళ్ళీ అదే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ద్వారా రేషన్ షాప్స్ కి చేరుకున్న తరువాత ఆ రేషన్ షాప్స్ ద్వారా ప్రజలకి పంపిణీ చేసే బియ్యానికి అక్కడ బయోమెట్రిక్ వ్యవస్థ కానీ, పిఓఎస్ మిషన్స్ కానీ, ఆ వేయింగ్ స్కేల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని కంటిన్యూస్ ఇన్స్పెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి రేషన్ షాప్ ద్వారా బియ్యం సరఫరా చేసేంత వరకు ఎన్నో చేంజెస్ తీసుకొని వచ్చారు సివి ఆనంద్ గారు. ఆయన తీసుకొని వచ్చిన చేంజెస్ నేటికి కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక కేస్ స్టడీ లాగా పనికి వస్తుంది. సరే, చాలా ఇయర్స్ గడిచిపోయాయి కాబట్టి చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు టెక్నాలజీని కూడా ఈ రోజుల్లో అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా దాన్ని మరింతగా పరిశీలించి ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా అని పరిశీలించి ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా నేడు రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి ఉంది. 2019 నుంచి 2024 పీరియడ్ లో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి గుదిబండగా ఈ రేషన్ వెహికల్ ని తీసుకొని వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సివిల్ సప్లైస్ మంత్రి అయిన నాదెళ్ల మనోహర్ గారు ఇన్స్పెక్షన్స్ చేసి అవినీతి పెద్ద ఎత్తున జరిగింది అని చాలా చోట్ల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. విచారణ వెళ్లే కొద్దీ చాలా వరకు ఈ రేషన్ వాహనాలే పీడిఎస్ బియ్యం అక్రమ తరలింపులో ప్రధాన పాత్ర కూడా పోషించారని అంతర్గత విచారణలో కూడా చాలా తేలిందని నాదెళ్ల మనోహర్ గారు కూడా తెలియజేశారు గత ప్రెస్ మీట్స్ లో. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రేషన్ షాప్ ద్వారా సరఫరా చేసే ప్రజలకి బియ్యం విషయంలో వేయింగ్ స్కేల్స్ విషయంలో కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఏదైనా కంపెనీతో టైఅప్ అయ్యి ఎంఓయూ కుదుర్చుకొని సపరేట్ గా ఆ వేయింగ్ స్కేల్స్ లో మార్ఫింగ్ ఏ విధంగా కూడా చేయకుండా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రత్యేకంగా రేషన్ షాప్స్ కానీ సరఫరా చేస్తే చాలా వరకు అలా కూడా నియంత్రించవచ్చు, పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలిపోకుండా. అవే కాకుండా రాబోయే రోజుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా ప్రజలకి రేషన్ బియ్యం అనేది రేషన్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారిలో మరింత చైతన్యం నింపి వారి నుంచే బయటికి మార్కెట్ కి సప్లై రాకుండా నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యేకంగా రైస్ బ్యాగ్స్ విషయంలో కూడా రైస్ బ్యాగ్స్ ఏ విధంగా అయితే రైస్ ప్రొక్యూర్మెంట్ చేసుకున్న రైస్ ని గన్నీ బ్యాగ్స్ ద్వారా దాన్ని ఆ స్టాక్ పాయింట్ లో
అక్కడ నిర్వహిస్తారో ఆ రైస్ బ్యాగ్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేసుకొని అదే రైస్ బ్యాగ్స్ ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మరి అవ్వకుండా కానీ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా అలాంటి డిజైనింగ్ కానీ లేకుంటే క్వాలిటీలో కానీ అటువంటి ఒక క్యూఆర్ కోడ్ వచ్చి ఆ రైస్ బ్యాగ్స్ అనేవి ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా ప్రభుత్వంలోనే సరఫరా అయ్యేటట్టు కానీ చూసుకుంటే అలా కూడా పరిశీలించి కానీ ముందుకు వెళ్తే కూటమి ప్రభుత్వం చాలా వరకు పీడిఎస్ రైస్ బియ్యాన్ని అరికట్టే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం పీడిఎస్ రైస్ విషయంలో చాలా దూకుడుగా వెళ్తుంది. అది చాలా వరకు అభినందనీయం కూడా. ఇదే తీరులో కానీ పీడిఎస్ రేషన్ బియ్యాన్ని కానీ మరింత అరికెడితే రాష్ట్ర ఖజానాకు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.